జాగ్రత్తగా చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారు. ఒక సంవత్సరం 1.5 సంవత్సరం లోపల ఎత్తేసుకోమాతారు. స్పెసిఫిక్గా మెయిన్ ఇది ఎవరు చెప్పరు, అంతా గిడ్డి దానా ఇదే చెప్తారు. కానీ మార్కెట్లో నాకు ఒక్కొక్కటి 2 కలిపి ఒకే జతగా తీసుకున్నాను. వాళ్ళు చెప్పింది 4.5 4.80 చెప్పారు. లొకేషన్ భలే ఉన్నది, అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అయితే అలా ఉంటుంది. ఇది పేడలా ఉన్నది, పేడ కదా నాయన, ఎన్ని కేజీలు? 12-13 కేజీలు ఉంటుంది. 12 కేజీలు. అది బ్రీడ్ ఏదేనే ఆంజనేయ స్వామి విగ్రహం ఎందుకు పెట్టినారని? ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడానికి కారణం ఏంటంటే, నేను ఇంతకుముందు షార్ట్ వీడియో పెట్టినా కదా డైరీ ఫామ్ గురించా. ఇప్పుడు ఆ డైరీ ఫామ్ గురించి నేను ఫుల్ వీడియో పెట్టా, ఇంకైతే పోతున్నా. ఓకే, నాతో మా అన్న వాండర్ సార్, మా అన్న ఈరోజు మొత్తం డైరీ ఫామ్ అంతా చూపించాడు. వెళ్దాం పద. మా అన్న డైరీ ఫామ్ పేరు వచ్చి హేత్వి డైరీ ఫామ్. కానీ అడ్రస్ వచ్చి రైల్వే కోట దాటిన తర్వాత బాలెడ్బల్ రూట్ ఉంటుంది. ఇంకా వైకోట పోయే దారిలో మీకు ఒక బోర్డు కనపచ్చది, అటు చక్కగా పోవాలి. మా ఊరికి అయితే బాగుపడుతుంది. ఇంకా చక్కగా పోయినామంటే 3 కిలోమీటర్లు దాటిన తర్వాత ఇందిరా నగర్ అయితే వచ్చేది. మా ఊరు నుంచి దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు అయితే వచ్చినాయి. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం మా అన్న డైరీ ఫామ్ పెట్టాడు. నేను ఇండియా వచ్చిన తర్వాత మా అన్న నాకు ఫోన్ చేశాడు, తమ్ముడు డైరీ ఫామ్ పెట్టాను, ఒక వీడియో తీసుకో తమ్ముడు అన్నాడు. షార్ట్ వీడియో కూడా పెట్టాడు, మీకు పెడతాను చూడండి. నేను వీడియో ప్లే చేస్తాను చూడండి. ఒక షార్ట్ వీడియో పెట్టాను, కాకపోతే ఫుల్ వీడియో తీద్దామని చెప్పి వచ్చిన. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం మా అన్న ఎందుకు పెట్టాడు, ఎందుకు ఎంత ఇష్టం. సో చాలా ఖర్చు పెట్టాడు మా అన్న. సో దాని గురించి కూడా చెప్తాం. ఏంది సగ్గాని వాన పడుతుందా, ఇంత చెమట పడుతుందంటే వాన పడుతుందని అర్థం. రీసెంట్గా ఏమైందంటే విగ్రహం పెట్టాడు మా అన్న, ఆంజనేయ స్వామి విగ్రహం. చూడ దండం పెట్టుకొని అందరూ స్వామిని చూసి దండం పెట్టుకొని ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టినాం. అన్ని కోతులన్నీ అయితే వచ్చేసినాయి. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ మా అన్న డైరీ ఫామ్ పెట్టినాడు. ఎప్పుడే కానీ కోతులు అనేది ఫస్ట్ టైం కట్టుకున్నాను. ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి అప్పుడే కోతులు అనేది స్టార్ట్. అదే శ్రీ ఆంజనేయ వచ్చాలా మా అన్న నరేష్ అన్న. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఇంకో షార్ట్ వీడియోకి కూడా ఇన్వైట్ చేశాను మా అన్న. ఎందుకంటే గబగబా తీసుకోతాండా మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుంటారని చెప్పినాడు, అందుకే వచ్చేసినాం. అందుకే వచ్చేసినాం. రొంతలేవు వాడిని ఇసిపెట్టేసి ఆడుకో పోవాలంట. ఇక్కడ తగిలించుకోన్నాడు దాన్ని. పోవద్దు అని చెప్పి చూడ పోవాలంట. పోమా పో ఫోన్ వీడు రొంతలేడు. వీడు స్టింగ్ తాగుతానంటే నేను తాగుతా స్టింగ్ అంటాడు. బచ్చే బోలో క్యా స్టింగ్ पीता है तो स्टिंग पीते हैं नहीं पीते स्टिंग नहीं पीते क्यों पीते नहीं पीते दे दो नहीं दे दो यार क्यों. సో ఇప్పుడు దగ్గరుండి నీట్గా మా అన్న మొత్తం చూపించాడు. ఓకేనా, ఏమన్నా గిడ్డి కానీ చిన్న మేక వరకు కోడి వరకు వాళ్ళతో మాట్లాడతాడు. పని చేసే వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు. పిల్లోడు చూసాను చూడండి ఇంతకుముందు. ఆ పిల్లోడు ఎంతంటే పిల్లోని కూడా తీసుకొచ్చారు. కొందరు మ్యారేజ్ అయి ఉంటుంది కదా, సో అందుకు పిల్లోని కూడా తీసుకొచ్చారు. మనం దగ్గర నుంచి చూద్దాం, అడుగుదాం. తన ఆంజనేయ స్వామి విగ్రహం ఎందుకు పెట్టినారని? ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి అంటారు. కొంచెం ధైర్యం ప్లస్ సహాయంగా ఉంటాడు అన్నట్టని. అభయం ఇస్తాడు, ఏం కాదు నేను చూసుకుంటాను అంటే. 2 సంవత్సరాల క్రితం కోతులే లేవు ఇక్కడ. 2 సంవత్సరాలు కాదు, ఇది ఇప్పుడు మామిడి తోట ఏదైతే ఉన్నదో దాని పక్కన ఒక 2 ఎకరాలు. ఈ 7 ఎకరాలు మనం తీసుకుంది 2020లో తీసుకున్నాం. 2020లో 5 ఏళ్ళు అయింది. ఈ 5 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలేదు కోతులు ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడా చూడలేదు. ఇది విగ్రహ ప్రతిష్ఠ కోసం అని చెప్పని నేను విగ్రహాన్ని తెప్పించిన అనమాట ఆలగడ్డ నుంచి. అక్కడ చెక్ ఉంటే ఆల్రెడీ శిల్పులు వాళ్ళతో మాట్లాడి మనకు కుట్టి తెస్తాడు అనమాట. ఒక ఆయన లారీలో ఆచార్య అని చెప్పాను. సో ఆయన దగ్గర అక్కడ బేరం చేపించి కుట్టితో పాటు తీసుకొచ్చింది విగ్రహాన్ని. తీసుకొచ్చిన తర్వాత పూజారి వాళ్ళతోటి మాట్లాడితే విగ్రహాన్ని బయట పెట్టకూడదు, విగ్రహ ప్రతిష్ఠ వరకు ఒక డ్రమ్ తీసుకొని డ్రమ్లో మంచినీళ్ళు పోసి పెట్టి దాంట్లో పెట్టి కప్పి ఉంచండి. విగ్రహ ప్రతిష్ఠ రోజు తీసుకొని మనం ముందు రోజు క్లీన్ చేసుకొని మొత్తం అభిషేకాలు చేసుకొని విగ్రహ ప్రతిష్ఠ చేసుకుందాం అన్నారనమాట. అది ఎప్పుడైతే తెచ్చి డ్రమ్ అక్కడ పెట్టి నీళ్లు ఆ ప్లేస్ లో ఉండాలని చెప్పని పెట్టి అక్కడ పెట్టాము విగ్రహం అనేది. వైట్ డ్రమ్ లో పెట్టినారు. వైట్ డ్రమ్ కాదు, ఇంకోటి అక్కడ ఎల్లో డ్రమ్ ఉంది, మార్చున్నాము. అది ఇక్కడికి పెట్టినప్పటి నుంచి విగ్రహాన్ని ఆ డ్రమ్ లో పెట్టినప్పటి నుంచి నీళ్ళల్లో ఆ కోతులు ఈ పక్క నుంచి రావడం స్టార్ట్ చేసినాయి. నేను అంటే హైదరాబాద్ లో ఉన్నా, నేను చూడలేదు. వీళ్ళు 1-2 సార్లు అంటే నేను నమ్మలేదు. కానీ మళ్ళీ తర్వాత లాస్ట్ టైం మనం విగ్రహ ప్రతిష్ఠ రోజు వచ్చి చూస్తే 2 కనపడ్డాయి అన్నమాట. అదే నేను కూడా చూసిన ఆ రోజు. పోయే తలే పో మనకు చెక్కలా అవి చిన్న బరువులేవునా? ఇది తేవడమే దాని గురించి అనమాట. ఎంత బరువు ఉంటుంది కోసం? ఇదా ఈజీగా ఒక 12-13 కేజీలు ఉంటుంది. 12 కేజీలు. అది బ్రీడ్ ఏదేనే? ఇది ఆఫ్రికన్ బోయర్ అంటాం. అంటే అసలు మన దేశందే కాదు, అసలుకి మన దేశం కాదు, ఆఫ్రికన్ బ్రీడ్. ఏమ్మా ఎంతమ్మా నైనా నీ కొడుకో కూతురు తీసుకో. ఎంత గట్టిగా ఉన్నాయి చూడన్నా, గట్టిగా. ఈ 2 నెలల పిల్లలు
రెండు ఈయన 2 నెలలు 2 నెలలు అవుతుంది. 2 నెలల పిల్లలే. ఓకే. ఇప్పుడు మన నాటు మేకలు ఉంటాయి, ఇప్పుడు అక్కడ వస్తున్నాయి చూడు చూడు పిల్లలు, అవి 3 నెలల పైన పిల్లలు ఆల్రెడీ. సచ్చులో ఉన్నాయినా 3 నెలల పైన అంటే నీకు ఇవి చూసిన తర్వాత అవి చూస్తే అలాగే అనిపిస్తుంది. వాటి తీరుతెన్ను చూసిన తర్వాత ఓకే బాగా మంచి స్ట్రాంగ్ కనపడేసరికి ఇవి మన నాటు మేకలు నీకు చాలా వీక్గా అనిపిస్తున్నాయి అంతే. పంపనా చూద్దాం. ఓకేనా, ఈ సెక్షన్ ఏది? గ్రే సెక్షన్. ఈ సెక్షన్ ఇప్పుడు మనకు పాలు ఇవ్వకుండా ఒట్టిపోయి ఉంటాయి కదా. ఏదే పాలు ఇవ్వకుండా ఒట్టిపోయి ఉంటాయి. ఓకే. ఇప్పుడు మనకు సూడ్ చేయించిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత ఓకే 6 months ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మళ్ళీ వాటికి పాలు తీయమన్నమాట. ఓకే. ఎందుకంటే లోపల బేబీ కూడా మంచిగా డెవలప్ అవ్వాలి, హెల్తీగా ఉండాలి కాబట్టి లాస్ట్ 4 months 3.5 months 4 months తీయం. ఓకే. సో వాటిని సపరేట్గా తీసుకొచ్చి ఇక్కడ మెయింటైన్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో ఇక్కడ ఈ ఫుల్లీ ప్రెగ్నెంట్ లాగా అండ్ వాటితో పాటు దూడలు కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ దూడలు మనం బ్రీడింగ్ కోసం ఏవైతే పెట్టుకున్నామో లోపలికి చూస్తే ఓకే ఆ బ్రీడింగ్ కోసం పెట్టుకున్నవి సూడివి, ప్లస్ మన దగ్గర 2 కోడదూళ్ళు, ఒక ఒంగోలు కూడా ఉంది. ఇప్పుడు దానా వేసారు, ఈవినింగ్ టైం కదా, దానా తింటాం కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాయి. తినమ్మా, తినండి. అబ్బా సమ్మ తింటున్నాయినా, లోటలు వేసుకొని తింటున్నాయా, లోటక్ అని తింటున్నాయి. ఇక్కడ అమ్మా చూడండి, సెల్ఫీ లపక్ అని సౌండ్ చూడండి. తినండి. లపక్ అని తింటాం. చెప్తాను వేసామని తీసుకొచ్చిన తర్వాత 15-20 అయిన తర్వాత ఈ ఆవును తీసుకొచ్చాం అనమాట. ఒకటి నాటావు ఉంటే మనకు కూడా ఎన్ని ఆవుల తర్వాత ఆవు ఫస్ట్ ఆవు ఇదే. ఓకే. ఫస్ట్ తీసుకొచ్చినావు అనమాట నాటావు ఒంగోలు. దీని దూడ ఇది, కోడి దూడ. ఓకే. దీని దూడ. ఇప్పుడు దీనికి జత అయితే కరెక్ట్ గా ఉంటది, మనకు బండి కట్టుకునే దానికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి ఎద్దుల బండి ప్లానింగ్ చేస్తావా? ఎద్దుల బండి కట్టుకోవడానికి ఈజీగా బాగుంటది, 2 సేమ్ సైజ్ ఉంటాయి అని చెప్పి సేమ్ సైజ్ ఉన్నాయి. దీన్ని పట్టుకొచ్చాం మళ్ళీ దానికి జతగా. సో ఇప్పుడు ఈ రెండింటికి కొంచెం అది అలవాటు చేయాలి. ఓకే. సేద్యం అలవాటు చేసామంటే బండి కట్టించచ్చు. ఈ పచ్చిగడ్డి అనేది అటుపక్క ఆ చేనులో నుంచి తీసుకోవచ్చు అనమాట. అది కూడా మా అన్నదే చేను, అది మీకు మళ్ళీ చూపించాను అనమాట. మీకు ఇక్కడ వాటికి మేత ఏది వేస్తారో సో ఆ మేత గురించి మా అన్న చెప్తాడు. సో మా అన్న నోటి ద్వారా మీరే వినండి. ఏంటి నా తెలుసు గోధుమ సంచులు పత్తి చెక్క అంటారు. దేనికి ఉపయోగిస్తారండి? కాటన్ సీడ్ కేక్. వాటికి ఈ దానాలో ఇదే మెయిన్ పార్ట్ అన్నట్టు. అంటే ఇదనే కాదు, పత్తి చెక్కనే కాదు, ఏదైనా కూడా ఆయిల్ చెక్క సంబంధించింది ఏదైనా వేసుకోవచ్చు. పచ్చి చెక్క కానీ, వేరుశనగ చెక్క కానీ. చూపించావు నా చెక్క, దాని లోపల ఉన్నా చూడ, ఇలా ఉంటుంది. ఇది పేడలా ఉన్నది. పేడ కదా నాయన, చెక్క, పత్తి చెక్క. ఇప్పుడు మనం చిన్నప్పుడు శనగ చెక్క అంటే వేరుశనగ చెక్క అవి బాగా తింటాయనా? అవి బాగా తింటాయి, మంచిది కూడా. అంటే ప్రోటీన్ ఆయిల్ కేక్ కదా, సో దానికి కావాల్సిన ఫ్యాట్ పర్సంటేజెస్ దీనివల్ల బాగా ఉంటాయి అన్నమాట. ఓకే. సో మనం వేసుకునే దానా ఎట్టుండాలంటే ఒకటి 20-30% లేదా ఆన్ యావరేజ్ 25% ఇది వేసుకోవచ్చు, కొంచెం కాస్ట్ కటింగ్ కోసం. ఆ తర్వాత కంది చున్ని, గోధుమ పొట్టు అక్కడ ఉన్నాయి మూటలో, చూపిస్తాను మీకు మళ్ళీ. దానా రూమ్ లో ఉన్నాయి. సో 3 అవి 35% వేసుకొని ఇవి 30 వేసుకోవచ్చు అనమాట. సో 100 kgs వేసుకుంటున్నామంటే 35 kgs గోధుమ పొట్టు, 35 kgs కంది చున్ని, 30 పత్తి చెక్క వేసుకోవచ్చు. లేదు కొంచెం కాస్ట్ కటింగ్ తగ్గించుకోవాలి నువ్వు అనుకుంటే అంటే అవి 40 వేసి 20 kgs వేసుకోవచ్చు. కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టేవాళ్ళు ఉంటారు, నిన్ను చూసి ఏదైనా డైరీ ఫామ్ పెడదాం అనుకున్నారు అంటే వీటి మేత గురించి, ఫస్ట్ ఈ మేత గురించి మాట్లాడదాం, వాటి గురించి ఎనువుల దగ్గర మాట్లాడదాం. ఇవి ఎక్కడి నుంచి తేవాలా, ఈ మేత గురించి ఎట్లా ఏందని. మనకు ఇప్పుడు తలనొప్పి ఏంటంటే రైల్వే కోటర్ కదా, మనకు రైల్వే కోటర్ చుట్టుపక్కల కానీ కడప, తిరుపతి చుట్టుపక్కలలో, నెల్లూరు దగ్గర కూడా మనకు ఈ దానా మనకు హైదరాబాద్, హర్యానాలో వాడే దానా మనకి ఇక్కడ అవైలబుల్ ఉండదు. మనకి ఇక్కడ ఉన్నదంతా ఏంది వాడతారంటే మక్కపిండి ఉంటుంది, గోధుమ పొట్టు ఉంటుంది, తౌడు ఉంటుంది, పాలిష్ తౌడు ఉంటుంది. ఇంకా మళ్ళీ కొంతమంది బియ్యం, సద్దులు అవి కూడా కలిపి వేసే వాళ్ళు ఉన్నారు. మెయిన్ అవే వాడతారు అన్నమాట. ఈ చెక్క వాడరు. ఈ చెక్క వాడకపోవడం వల్ల ఏమవుతుందంటే నేను నాకు చెప్పిన ప్రోటీన్ ప్లస్ ఫ్యాట్ పర్సంటేజెస్ ఏవైతే దానికి కావాలో అవి అందం అన్నమాట. సో ఇది కొంచెం ఎంతైనా మ్యాండేటరీ. ఇదనే కాదు, పచ్చి చెక్కే కాదు, నువ్వు శనగ చెక్క కానీ, వేరుశనగ చెక్క కానీ, లేకపోతే పామాయిల్ చెక్క కూడా వాడుతున్నారు ఈ మధ్య. సో అదేనే కానీ మీకు ఏది దొరికితే అది, తక్కువ ప్రైస్ ఏది అనిపిస్తే అది మీరు అది యూజ్ చేసుకోవడం బెటర్. ఖచ్చితంగా ఈ ఫార్ములా అయితే వాడుకోవాలి మీరు. ఇప్పుడు ఇది మిషన్
సర్దార్ మిషన్, ఓకే. ఇప్పుడు ఆ గడ్డి చూపించాను చూడండి. గడ్డి కట్ చేసుకోవడానికి. ఓకే. ఇది దీంట్లో చాప్ చేసేసుకొని మనకు ఎనువులకు వేసేసుకుంటారు అనమాట. ఇది కరెంట్ బండి, ఈవీ వెహికల్ ఇది. ఇంకోటి ఈవీ స్కూటర్ కూడా పెట్టుకున్నాడు మా అన్న. ఈవీ వెహికల్ అసలు సౌండే రాదు, సైలెంట్గా పోతా చూడు దొంగ పోయినట్టు. సైలెంట్గా పోతాను చూడు. వాళ్ళ లొకేషన్ భలే ఉన్నది అయితే, పర్ఫెక్ట్ ప్లేస్ అయితే. ఈ రేకుల షెడ్ దేనికి నా పెట్టిందా? ఈ రేకుల షెడ్ దానా గురించే పెట్టాము. ఇప్పుడు అది ఇందులో సరిపోక యాక్సెస్ అవ్వడం వల్ల మనం పత్తి చెక్క తెప్పించామని చెప్పాం కదా. ఓకే. డైరెక్ట్ మిల్ నుంచి. ఓకే. సో ఇక్కడ ప్లేస్ సరిపోక ఆ రోజు అక్కడ దించుకోవాల్సి వచ్చింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ కుట్టి ఇది ఏదైతే ఉందో పోలు హాఫ్, ఓకే, ఈ పక్క కుట్టి అనమాట. ఆలగడ్డ నుంచి తెప్పిస్తాం మనం. మనకు ఒరిగిడ్డి షార్టేజ్ ఉంది కాబట్టి ఒరిగిడ్డి బదులు ఇది వాడుతున్నాము. ఓకే. ఇంకా మిగతా హాఫ్ పార్ట్ ఏదైతే ఉన్నదో ఇటువైపు దానా వేసుకుంటాం. ఓకే. గోధుమ పొట్టు, పత్తి చెక్క, కందిచుండి 3. ఇప్పుడు పత్తి చెక్క అక్కడ వేసాం కాబట్టి ఇప్పుడు 2 ఉన్నాయి. ఇవి మహాంటే 10-15 రోజులు వస్తాయి. మళ్ళీ తెచ్చుకోవాలి, మళ్ళీ కొత్త లోడ్ తెచ్చుకోవాల్సి వస్తుంది. మధ్యలో అక్కడ ఉండేది ఎల్లో కలర్లో ఉండేది యూరియా బ్యాగ్స్. దగ్గర పోవాలన్న. కందిచున్ని, గోధుమ పొట్టు, ఇది యూరియా. గడ్డి కట్ చేసేసిన తర్వాత కొంచెం తొందరగా ఎక్కువ రావడానికి నీళ్ళు వేసిన తర్వాత వేసుకుంటే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. కుట్టి ఏందన్నా? అమ్మ కుట్టే. మొక్కజొన్న, జొన్న. అమ్మ మొక్కజొన్న అంటారు దీన్ని. జొన్న కుట్టి. ఓకే. మనోడు బలంగా పోతాను. దానం వేస్తున్నాయి, తీసుకో. దానం తిని తల్లి. ఇంతకుముందు షార్ట్ వీడియోలో నా తలకాయ ఎంత నాదని చెప్పినా సంబంధించాడు నన్ను. ఇన్ని కూడా కట్టగలరాడరా, నీ తలకాయ ఎంత నాది, అది కూడా నల్ల గాడి నెట్టినావు, నల్ల ఇనుము నెట్టినావు. సేమ్ మీ అన్నదమ్ములా ఉన్నారు ఇద్దరు అంటారు ఆ ఇనుము నన్ను చూసి. మొన్న వీడియో పెట్టాడు, షార్ట్ వీడియో ఒకటి పెట్టి, ఈ ఎనుము తల చూడు నా అంత ఉంది, నా తల అంత ఉంది అని పెట్టాడు అనమాట. కింద కొంతమంది ఇద్దరు ఒకటే అనేది, కొంతమంది దున్నపోతున్నట్టుంది, దాటించుకో 4 దాట్లు, నువ్వు కూడా 10 లీటర్లు పాలిస్తావు. వీడు దానికి మామూలుగా ఎవరినైతే హర్ట్ అవుతారు కదా, వీడు లైక్ కొట్టి కరెక్ట్ బ్రో అంట. ఇదిగో ఇక్కడ ఇటు నుంచి చూసామంటే ఈ ఫస్ట్ ఉన్నది ఇది, ఆ పక్కన ఉన్నది. ఓకే. 2 ప్యూర్ జఫ్రాబాదీ బ్రీడ్. ఓకే. ప్యూర్ బ్రీడ్. ఓకే. నేను గుజరాత్ నుంచి తెప్పించుకున్నా. ఓకే. గుజరాత్ బార్డర్ బేసిక్గా. మార్కెట్లో నాకు ఒక్కొక్కటి 2 కలిపి ఒకే జతగా తీసుకున్నా. 2 కలిసి 3,50,000 పడ్డాయి. అక్కడ కొన్నదే 3,50,000. మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు చెప్పింది 4.5-4.80 చెప్పారు. ట్రాన్స్పోర్టేషన్ కాకుండానే నాకు 3,50,000 పడ్డది. ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ నాకు ఒక్కదాని మీద 11,500 పడ్డది. 11,500 అనుకో. సో ఇప్పుడు మొత్తం కలిపి 3,80 పడ్డది. 3,70,000, 3,80,000 పడింది 2. కానీ నాకు నేను తెచ్చిన వెంటనే అది ట్రాన్స్పోర్టింగ్కి ఒక 3-4 రోజులు పట్టి ఇక్కడికి వచ్చి కొంచెం సెట్ అవ్వడానికి 1 వారం పట్టింది. వారం తర్వాత నుంచి ఇదైతే నాకు పూటకి 11 లీటర్లు ఇచ్చింది. పూటకి 11 లీటర్లు ఇచ్చింది. అంటే పీక్ టైం సాయంత్రం. పొద్దున్నే 11 లీటర్లు, సాయంత్రం 11 లీటర్లు. ఏంది అంటే ఎన్ని లీటర్లు? రోజు 22 లీటర్లు ఇచ్చింది. రిజిస్టర్ కూడా ఉంది నా దగ్గర. ఒక 4 months ఇచ్చింది అరౌండ్. చూపినా 4 నెలలు, నేను రిజిస్టర్ చూపిస్తా. 4 నెలలు ఇచ్చింది ఇది. మళ్ళీ తర్వాత కొంచెం తగ్గుతా ఇప్పుడు 5 లీటర్లకు వచ్చింది అనమాట. సూడిది అంటే మనం ఒకసారి క్రాసింగ్ చేయించిన తర్వాత లోపల బేబీ పెరుగుతున్న కొద్ది తగ్గుతా ఉంటుంది. ఇప్పుడు దాదాపు నేను దీన్ని క్రాసింగ్ చేయించడం కూడా లేట్గా చేయించిన అనమాట. ఎందుకంటే హై మిల్కింగ్ ఉంది కాబట్టి నేను ఒక 7 నెలలు తీసిన. ఆల్మోస్ట్ 4 నెలలు 11 ఇచ్చింది. మళ్ళీ 1 లీటర్ తగ్గించి ఇచ్చింది. అట్లా ఒక్కో నెలకి 1 లీటర్, 1.5 లీటర్ అట్లా తగ్గుతా పోయినాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు 4.5 లీటర్ మీద ఉంది. గోలుబాబు ఇక్కడ చూసామంటే పాలనరం చూడు. ఎందుకన్నా అట్లా ఎంత ఇది మిల్క్ వెయిన్ అంటారు అనమాట. ఎంత గట్టిగా ఉందో ఇప్పుడు మనకు చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఇది బ్రీడు ఎలాంటి బ్రీడు, పాలు ఎంతవరకు ఇస్తుంది అనేది. పొదుగు పాలనరం చూసుకున్నామంటే నీకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే. వీటిని కడుగుతాను అబ్బా, శుభ్రం కడిపించుకుంటాను. బాగా కడిపించుకోమ్మా మనోడు. హాయ్ బోలు. హాయ్. తెలుగు వచ్చు మనోడికి. నేను తెలుగులో మాట్లాడుతా ఉంటే అర్థం చేసుకున్నాడు. స్ట్రైట్ మెటల్ రోడ్డు. వీటికి మేత ఉంటుందా? సో ఆ మేతను అయితే మన వాళ్ళు తెస్తున్నారు. మొదలు క్లీన్ చేసి మళ్ళీ ఇంకా ఫ్రెష్ మేత వచ్చారు. ఎందుకంటే
ఆ మేత ఒక్క వాటికి నిమిషం, నేను పెడతా, బండి తినే ఇంకా. పంపిస్తున్నా చూడండి. గోలు చూపింది. ఇది చూసినా ఉంటే ఇది పాత రిజిస్టర్ లేదు, ఇది 9th మంత్ ఉంది, సెప్టెంబర్ది. ఓకే బేసిక్గా అది నేను తెచ్చింది మేలో తెచ్చిన. ఓకే సో మే, జూన్, జూలై, ఆగస్టు, ఓకే ఫస్ట్ 3 నెలలు ఇది లేదు. ఓకే ఇది కొంచెం తగ్గిన తర్వాత చూడు 8,900, ఓకే 10, 9, 24, 8,900, అంటే? 8 లీటర్ల 900 గ్రాములు, ఓకే 8 లీటర్ల 800, 9 లీటర్ల 800. అది పెద్దది. పెద్దది ఉమ్, 8, 8, 8, 8, 8, 8. ఉమ్, ముందు 10 లీటర్లు, ఉమ్, 8 లీటర్లు, 8, 800, 9, 900, ఓకే 10 లీటర్లు, 9 లీటర్లు, 9, ఓకే 7. ఓకే. ఇది తన్నావు కదన్నా, ఇది తంతే నా మా ఎత్తింది కాలు అదో అనుకునేది అంతదని. ఇవి హర్యానా నుంచి తీసుకొచ్చాను. ఇది ఇది ఇటు పక్క ఉన్నవన్నీ ఇవన్నీ హర్యానా నుంచి తెచ్చినవి. హర్యానా నుంచి. దీని సైజ్ చూడు ఒకసారి. ఇప్పుడు తగ్గింది కానీ ఇది కర్నాల్ నుంచి తీసుకొచ్చాం, హర్యానా కర్నాల్. ఫస్ట్ లో తెచ్చినప్పుడు ఫుల్ మిల్కింగ్ మీద ఉన్నప్పుడు చాలా హెవీ ఉన్నింది. ఇది బాడీ కొంచెం డౌన్ అయ్యి, ఎందుకన్నా అదే ప్రెగ్నెంట్ అయినది కదా, ప్రెగ్నెంట్ అయింది. సో ఇప్పుడు 4th month లో ఉన్నది. ఓకే, ఇది కూడా ప్రెగ్నెంట్ అయింది ఇప్పుడు. ఇవన్నీ ప్రెగ్నెంట్ అయినా, ఈ మూడు ప్రెగ్నెంట్. ఓకే. సో ఇప్పుడు కొంచెం తగ్గడం వల్ల ఇటు కనపడుతుంది, లేదంటే అసలు ఇదంతా సమంగా ఉండేది అనమాట దానిలాగా. దానిలాగా చాలా హెవీ ఉండేది. ఇది మనకు అక్కడ పడ్డమే 185 కొన్నాం. 185 చాలా పెద్దది, మంచి బ్రీడ్. ముర్రా చూసావంటే నువ్వు స్కిన్ కూడా చూడు ఎంత పలుచగా ఉంటుందో. పల్చాటి స్కిన్ అన్నది కదనా, పల్చాటి స్కిన్. కొమ్ము చూడు, రూపాయి పిల్ల కొమ్ము అంటారు అనమాట. రూపాయి పిల్ల చూస్తే లోపల కరెక్ట్ గా రూపాయి పిల్ల పట్టేంత రౌండ్ అనమాట. ఓకే, ప్యూర్ బ్రీడ్. మొఖం షేప్ అంతా చూసామంటే నీకు బ్రీడ్ క్వాలిటీ తెలుస్తుంది అన్నమాట. ఇది ముర్రాలోనే బూరి అంటారు అనమాట. ఈ వరుస పెట్టి ఉన్నా 1, 2, 3, 4, 5, 6, 7 ఈ 7 ఒకేసారి తెచ్చావా? ఫస్ట్ 2 గుజరాత్ నుంచి తెచ్చినట్టు. ఫస్ట్ అయ్యే తెచ్చింది కాదు, ఫస్ట్ ఇది తెచ్చిన, దాని తర్వాత ఇది తెచ్చిన. కానీ అవి జఫ్రాబాద్ గుజరాత్ నుంచి తెచ్చినవి. ఇవి హర్యానా కర్నాల్ నుంచి. ఇప్పుడు అటువైపు ఇంకొక 10 ఉన్నాయి కదా, అటుపక్క 10 ఉన్నాయి కనపడేటి, అవి జింద్ నుంచి తెచ్చినట్టు. జిమ్ అంటే జింద్ హర్యానాలో ఒక ఏరియా పేరు అనమాట. మన కోడూరు తిరుపతి అలాగా అక్కడ జింద్ అనేది ఒక ఏరియా. చెప్పు. ఫస్ట్ తీసినవి ఆ షెడ్ లో తీసినవి, ఇక్కడ ఆ షెడ్ లో తీసినవి పూర్తిగా ఒట్టిపోయి ఉన్నాయి. చెప్పు. ఫుల్లీ ప్రెగ్నెంట్ అన్నట్టు. ఇక్కడ ఈ షెడ్ లో ఉన్నవేమో మీడియం, అంటే 3 to 5 months మధ్యలో ప్రెగ్నెంట్ ఉన్నవి, హాఫ్ మిల్కింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసావంటే ఇవన్నీ ఈ 10 ఫుల్ మిల్కింగ్ లో ఉన్నాయి. ఫుల్ మిల్కింగ్. ఇప్పుడు నువ్వు చూసావంటే వీటి పొదుగులు కూడా నీకు మంచిగా కనపడతాయి. అదే బాగా కనపడతాయి పొదుగులు కూడా. ఇప్పుడు చూడు, వీటికి నరాలు కనపడతాయి. ఏందినా అదే ఆ నరాలు ఏంటినా? నరాలా? పాల నరాలు రా. అవి పాల నరాలు కదా. ఇట్రా. ఓకే, ఇప్పుడు ఇంకాసేపట్లో ఏముందిరా రా తంతే గుర్తా కళ్ళు. ఇంకాసేపట్లో తీస్తారు పాలు, ఇంకా 1/2 hour 1 hour లో. హాఫ్ అన్ అవర్ 5 గంటలకి 6 గంటలకి 5కి స్టార్ట్ చేస్తారు. 5కి ఇప్పుడు ఉందామన్నా. ఉందా. సో ఇవన్నీ ఫుల్ మిల్కింగ్. ఓకే, సో అలా డివైడ్ చేసి పెట్టుకున్నాం. ఒక పక్క ఉండేటి అన్ని ఫుల్ మిల్కింగ్, ఇంకో దగ్గర ఒక్కొక్కటి. ఇప్పుడు మన మనుషులకు ఉన్నట్టే వాళ్ళు కొత్తగా ఏంటంటే కూడా నువ్వు దానాగినా వేసి వ్యాపారం పెట్టాలంట. 20 కిలోలు. సో వాళ్ళు వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చాడు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇట్లా అవుతుంది, ఇట్లా పెట్టుకోండి అని చెప్పి. ఏ బాబాయ్ దీనికి ఇవ్వాలా? ఇది ముందు ఇప్పుడు కోపిస్ట్ కానీ ఇప్పుడు 2 సార్లు వచ్చా, నన్ను కొట్టేటట్టు వచ్చాను. ఇది దాన్ని ముట్టుకుంటే అది ఒప్పుకోవడం లేదు అసలుకి. అది తాగిన తర్వాత మళ్ళీ తెచ్చారంట పాలు, ఫ్రెష్ పాలు చూపించాను చూడు. ఇంక నుంచి వెళ్ళిపోవాలా, టైం అయిపోయిందా. ఇంక ఈ పాలు చూపించేసి ఈ ఫుల్గా తెచ్చాయంట పాలు. అంతకుముందు అది చెప్పాలా మా అన్న, అదేంటంటే హాఫ్ అది వచ్చి బెడ్లు పుట్టేది. ఎందుకంటే వాటిలో కూడా కొన్ని ఇంకా బెడ్లు పుడతాయి. అది అవి ఇప్పటికే గుడ్లు అయితే కొన్ని ఉన్నాయి, పొదుగుతున్నాయి లేదు తెలియదు. इसको करेंगे राजमंड्री वालों को. మేకల్ని ఎంచాలంటే మాత్రం అవదరా స్వామి పని. మొత్తం ఎన్ని మేకలు? ఇటు పోయేది అట్ట వస్తాయి, ఇటు పోయి 100 ఉన్నాయి. ఏ మేకలు ఉన్నాయి వాటిలో? ఒక
మన సైడ్ దొరికే నాటు మేకలు ఉన్నాయి, కంచి మేకలు ఉన్నాయి, బీటల్ బ్రీడ్ ఉన్నాయి, ఆఫ్రికన్ బోయర్ ఉన్నాయి. ఖతమో ఏదో బోల్ అన్న అందుకని ఫుల్ అవుతాయి వచ్చేటప్పటికి ఉడిగేటప్పటికి गोलू बातू का अंडा और दो आ रहे यहाँ पे हाँ ఫుల్ అయిపోయింది దగ్గరకు వచ్చి బాగా అంది पहले बड़ा बड़ा बकेट लेना का था ना ఇట్లా కింద కెమెరా దగ్గరికి రా అన్న కెమెరా దగ్గరికి రా కొంచెం వెనక్కి వెళ్ళి బ్యాక్ 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 ఎన్నో లక్షల ఇన్వెస్ట్మెంట్ ఇది మా అన్న ఎంతో పెట్టాడు దీనికి చాలా ఎంతో హార్డ్ వర్క్ చేశాడు దీనికి ఎంతోమంది డైరీ ఫామ్ పెట్టి ఎత్తిపినారు ఎందుకంటే అంత ఈజీ కాదు డైరీ ఫామ్ పెట్టడం ఓకేనా పెట్టచ్చు కాకపోతే డబ్బుతో కూడిన పని ఓపిక ఉండాలా అరచకూడదు తిట్టకూడదు పని చేసే వాళ్ళని కూడా మనం కోపగించుకోకూడదు ఓకేనా వెళ్ళిపోదాం మా అన్నని పిలిచి డైరీ ఫామ్ పెట్టేవాళ్ళని నువ్వేం సజెషన్ ఇచ్చామని అడుగుదు ఓకేనా కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకి ఈ డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి వాళ్ళు పెట్టాలనుకుంటారు దీన్ని పెడితే లాస్ అయిపోతామా దీనివల్ల లాభం ఏంది నష్టమేంది పెట్టమంటావా వద్దంటావా ఏంది జాగ్రత్తగా చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా లాస్ అవుతారు. ఒక సంవత్సరం 1.5 సంవత్సరం లోపల ఎత్తేసుకోమాతారు. ముందు పెట్టాలనుకునే ముందే ఒక అట్లీస్ట్ మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక 3 నెలల నుంచి 6 నెలలు R&D చేసుకోవాలి, రీసెర్చ్ చేసుకోవాలి. ఓకే రీసెర్చ్ చేసుకోకుండా ఎలా వర్కౌట్ చేస్తున్నారు, దానా ఏం ఫార్ములా వాడుతున్నారు, గెడ్లో ఎన్ని రకాలు వేసుకోవాలి, ఏ గెడ్డు ఉంటే మనకు వర్కౌట్ అవుతుంది అవన్నీ చూసుకోకుండా పాల రేట్ ఎంత ఉంది స్పెసిఫిక్గా మెయిన్ ఇది ఎవరో చెప్పరు, అంతా గడ్డి దానా ఇదే చెప్తారు. కానీ మీ లోకల్ ఏరియాలో పాల రేట్ ఎంత ఉంది, 80 రూపాయలకు తక్కువ కనుక లీటర్ పాలు పోస్తే బర్రె పాలు మీకు వర్కౌట్ కాదు ఈ దానాతోటి ఖర్చులతోటి. సో మీరు చేసుకోవడం వేస్ట్. 80 రూపాయలకు తక్కువ పోసే పని అయితే బర్రెలతోటి డైరీ ఫామ్ పెట్టద్దు, ఆవులు పెట్టుకోండి. ఆవులతో అయితే మీరు కేంద్రానికి పోసుకోవచ్చు. అవి 7-8 లీటర్లు పూటకి ఇచ్చేటివి ఉంటాయి, 10 లీటర్లు ఇచ్చేటివి కూడా ఉన్నాయి, జెర్సీ ఆవులు, హెచ్ఎఫ్ ఆవులు. సో మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే అలా కాకుండా బర్రెలతోటి డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే మాత్రం మీకు లీటర్ ఫ్లాట్గా 80 రూపీస్ పోతే తప్ప పెట్టద్దు, లేదంటే మీకు వర్కౌట్ కాదు, ప్రాఫిట్ అనేది ఉండదు అసలు. సో ఇది కూడా కాలిక్యులేట్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే పని చేసేవాళ్ళు ఈ మధ్యన మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, ఆ పని చేసేవాళ్ళు ఏంటంటే అంటే బీహార్ వాళ్ళు కానీ ఇట్లా రాజస్థాన్ అనేది అంటే వాళ్ళనే కాదు పని చేసేవాళ్ళు బయట హిందీ వాళ్ళు ఇవి మామూలుగా ఈ గడ్డపారలు ఉన్నాయి చూడు వాటితో కొట్టేది, వాటిని కొట్టేది, సరిగ్గా చెప్పిన మాట వెనకనే ఉండేది, వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలని పని చేసేవాళ్ళని. అది అదే మన చేతిలోనే ఉంటుంది, మనం డీల్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇంకోటి వాళ్ళు ఏం కావాలని కొట్టేది అట్లా ఏం చేయరు నాకు తెలిసి. అంటే ఏమో మరి నా దగ్గర అయితే చేయలేదు అలా. కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే కొంచెం సతాయిస్తుంటాయి అనమాట. ఇది దూడని తాపిచ్చి సేపు తీసుకొచ్చినా కూడా పాలు ఇచ్చేదాన్ని కొంచెం అది ఇరిటేటింగ్ ఉండడం సంథింగ్ ఇంకోటి. సో అలాంటప్పుడు వర్కర్ని మనం ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళతో కామ్గా ఉండాలా. కామ్గా ఉండాలని కాదు, ఇంకా అదే కొంచెం మన అవసరాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి ఒక్కోసారి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఏదో ఏ రకంగా అయినా కూడా కొంచెం మనం కూడా సపోర్ట్గా ఉన్నామంటే మనకు వాళ్ళు మంచిగా చూసుకుంటారు అన్ని, మనం ఉన్నా లేకపోయినా. అంటే నాకు స్పెసిఫిక్గా ఏంటంటే నేను ఇక్కడ ఉండను కాబట్టి రెగ్యులర్గా నేను ప్రతిరోజు ఏమి ఉండను, మంత్లీ ఒకసారి 2 సార్లు వచ్చి ఒక వారం 10 రోజులు మాత్రమే ఉంటాను నెలకి ఇక్కడ. జాబ్ చేస్తా ఉంటాను కాబట్టి నేనైతే అట్లీస్ట్ మిగతా వాళ్ళ సంగతి ఏమో నేనైతే మాత్రం కొంచెం ఫ్యామిలీ చూసుకుంటా ఉంటాను, జాగ్రత్తగా చూసుకుంటా ఉంటే వాళ్ళు మంచిగా నాకు సపోర్ట్ చేస్తారు అన్నట్టు. అమ్మ నాన్న వాళ్ళు వచ్చి చూసుకుంటా ఉంటారు. అదే మెయిన్ ఏంద్రా అంటే బిజినెస్ పెట్టే కాడ ఈ వర్కర్స్ దగ్గరే ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళు ఎలా కంట్రోల్ చేయాలా, వాళ్ళతో కోపంగా చూసేది. అసలు మెయిన్ కోపమే పనికిరాదు ఈ బిజినెస్ పెట్టినప్పుడు. ప్రశాంతంగా వాళ్ళు కూల్గా కామ్గా చేసుకోవాలి మ్యాక్సిమం 99%. వాళ్ళతో మంచిగా చేసుకొని నీకు ఏమన్నా కూడా కొంచెం జాగ్రత్తలు చెప్పుకుంటా చేయించుకోవాలి. వాళ్ళ దగ్గర ఎలా పని చేయించుకోవాలనేది నువ్వు ఇంకా నీ చేతిలో ఉంటుంది, ఎలా డీల్ చేస్తావు అనేది. నువ్వు ర్యాష్గా డీల్ చేస్తే వాళ్ళు కూడా నీకు డైరెక్ట్గా నీ ముందు ప్రదర్శించకపోయినా కూడా ఏదో ఒక రూపంలో ఆ కోపాన్ని తీర్చుకుంటారు. కాబట్టి దానికి తగ్గట్టు మనమే డీల్ చేసుకోవాలి. దాంట్లో వేసేది ఇక్కడ తంగబెళ్ళాడే మామిడిదా వద్దాడా మళ్ళీ ఓయ్ తాయ్ చూడరా ఇక్కడ ఎత్తుకోమాతాడు వదనా సాయంత్రం. ఇప్పుడు ఈవీ బండి ఈవీ వెహికల్ ఉన్నది, మావాడు ఎత్తుకోపోయేది ఈవీ వెహికల్. ఓకేనా ఫోటో తగులుకో నవ్వుతాడు ఆ వయసుకి అర్థమయ్యేది. ఫ్రెష్ పాలు
వద్దన్నాడు మా అన్న ఫ్రెష్ పాలు వద్దులే తమ్ముడు అన్నాడు. కావాలంటే కాంచుకొని తాగు, టీ తాగుతావా? చూడరా ఇడు మావాడే. ఏయ్ పాల కేంద్రానికి ముదిరు పొద్దున సాయంత్రం పాలు ఎత్తుకొని మావాడు. నేనే డెలివరీ మావాడు హోమ్ డెలివరీ అంట. డెలివరీ హోమ్ డెలివరీ చేస్తాం ఎవరు కావాలన్నా. రైల్వే కోడూరు. నాకంటే దారుణంగా వచ్చింది పొట్ట. చూపిట్ట ఇప్పుడు తీసిన ఫ్రెష్ పాలతో. ఇంకా డైరీ ఫామ్ వీడియో అయితే అయిపోయింది. ఇంకా నేను పోతున్నా. అబ్బాయి ఎంత లేట్ అయిపోయింది. 1కి వచ్చినా, 12:30 1కి వచ్చినా. ఇంక వెళ్ళిపోతాను నేను. వీడియో ఎలా వచ్చింది? సూపర్ వచ్చింది కదా. ఓకేనా. మా అన్న డైరీ ఫామ్ పేరు వచ్చి హేత్వి డైరీ ఫార్మ్స్. కానీ ఓకేనా. అంటే మీకు ఒకవేళ పాలు కావాలనుకోండి, 1 లీటర్ వచ్చి 80 రూపాయలు. ఇంతకుముందు 70 ఉండింది. ఎందుకంటే అది మీకు చెప్పాడు కదా అన్న, ఇంత కాస్ట్ పెరిగిపోయింది అందుకని చెప్పి ఒక 10 రూపీస్ పెంచాయని చెప్పాడు. చుట్టుపక్కల కోడూరులు అంటే మేము ఉండేది వైకోట. కానీ వైకోట అనుకోండి అందాజుగా. వైకోట దగ్గర ఇక్కడ అడవిలో. కానీ చుట్టుపక్కల ఎవరైనా అంటే వైకోట అంటే రైల్వే కోడూరు. సో ఈ చుట్టుపక్కల ఎవరైనా కానీ కోడూరు చుట్టూరు ఇట్లా కోడూరు చుట్టూరు ఆ టౌన్ ఇటు పక్క విలేజ్లో ఎవరైనా ఉంటే చెప్పండి సరేనా. ఎందుకంటే 1 లీటర్ వచ్చి 80 రూపీస్ ప్యూర్ మిల్క్. ఓకేనా. వాటర్ గీటర్ ఇండియన్ ఎంటర్నైనా ప్యూర్ మిల్క్ వచ్చి కావాలంటే మీరే చూడండి. ప్యూర్ మిల్క్. ఓకేనా. బాయ్ బాయ్. మా సలాం. జై.